అంటే జోన్న ప్రసక్త ఏం చేస్తుంది? మొన్న మీ ఇంట్లో పండగ చేశారు కదా, బర్త్డే ఫంక్షన్, నన్ను పిలవలేదేంటి అని అంటుంది. నేను లేకుండా చేసేసారు, నన్ను పిలవాలి కదా, నా పేరు కూడా పెట్టలేదు వీడియోలో అంటుంది. ఇంకా చెప్తామా? చెప్పు. ఇక చాలు. నానా నువ్వంట బయటకు తిరక్కో, జాగ్రత్తగా ఉండు. అమ్మమ్మను కూడా వాకింగ్ గట్రా పంపించు. అదే చెప్తున్నాను అదే అమ్మ అంటే వాకింగ్ అంటే వెళ్ళమాక అంటే అదే చెప్తా అంటాను. నాని మామయ్య కట్ట కొంచెం దూరంగా ఉండండి, జోన్న ప్రస్తుతం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. ఇక బాయ్ చెప్తా అమ్మా, ఇక బాయ్ చెప్తా. అదే చెప్తాను. నానా బాగా మాట్లాడుతుంది. తాతకి మా అమ్మకే టాటా, మావయ్యకి అత్తమ్మకే టాటా, జోన్న ప్రసక్తకి టాటా అని చెప్పింది. ఇంత చెప్తుంటే నీకేం బాగలాగొద్దు. తిని తొంగోండి ఇంట్లో అంటుంది. సరే అమ్మా, సరే. పనోళ్ళు అంటే ఎవరిని ఇంట్లో కంటే రానీకండి. సరే చెప్పాను అమ్మా, ఇంకా చాలే అమ్మా. మరి తాతకి ఒకటి చెప్తేనే సిరాకు, ఇక ఎంతసేపు చెప్తే అసలు తాతకి ఇక్కే సిరాకు వచ్చాను. అమ్మ వద్దులేమ్మ, గొంతు చించుకోమా తల్లే గొంతు చించుకోక తల్లి. పెద్దమ్మనంటే అడిగానని చెప్పమంది. పెద్దమ్మ అంటే ఫోన్ చేస్తే జెసికా పిలిచిందనంట చెప్పండి. పెద్దమ్మ బుజ్జి పెద్దమ్మ.